మొదటి ముద్ర మనం చేయబోటువంటి మొదటి ముద్ర వచ్చేసి అశ్విని ముద్ర. అశ్విని ముద్ర ఎలా చేయాలని అందరు వీడియోలు ఆన్ చేసుకోండి. చేసుకొని నేను చెప్పేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడే ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఆ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి, చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన దాని యొక్క ఫలితాలు ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి కూడా నేను చెప్తూ చెప్తూ వెళ్తూ ఉంటాను. అది మనసులో పెట్టుకోండి, తర్వాత రాసుకోండి. కావాలంటే వీడియో చూసి మళ్ళీ రాసుకోండి. ఓకే. రైట్. చూడండి. సో రెండు చేతుల్లో పెట్టుకోండి. ఈ రెండు చేతుల్లో ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి, ఈ యొక్క చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలు మీద చిటికెన వేలు మీద ఫస్ట్ చూపుడు వేలు, తర్వాత ఉంగరపు వేలు, తర్వాత దానిపైన వచ్చేసి మధ్య వేలు. ఈ యొక్క ఇది వచ్చేసి తంబు వచ్చేసి మన బొటన వేలు బయటికి ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ చిటికెన వేలు, దాని మీద చూపుడు వేలు, దాని మీద ఉంగరపు వేలు, అంటే ఒక గోరు మీద ఇంకో గోరు అట్లా పెట్టుకుంటూ పోవాలి. ఫైనల్గా మధ్య వేలు, మధ్య వేలు పైకి వస్తుంది. ఈ యొక్క బొటన వేలు సైడ్కి ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చేసుకోండి. చేయండి, అందరు చేయండి. ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు బొటన వేలు బయటకు ఉంటాయి. ఇలా ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ చేసుకోండి ఇలాగా. అయితే కొద్ది కష్టము, అంటే ఇక్కడ ఒకదాని మీద ఒక గోరు మీద ఇంకోటి కూర్చోవాలి. కొద్దిగా తీస్తే బయటికి పోవచ్చు, కొంతమందికి సెట్ కూడా కాకపోవచ్చు. ఓకే. ఈ ముద్ర అద్భుతమైన ముద్ర, దీని పేరు అశ్విని ముద్ర. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామనేది చూపిస్తున్నాను, ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. తర్వాత దాని ప్రయోగాలు, అంటే దాని యొక్క ప్రయోజనాలు, అద్భుతమైన ప్రయోజనాలు తెలియజేయడం జరుగుతుంది. సో మీకు అర్థమైండొచ్చు. ఫస్ట్ చిటికెన వేలు మీద ఈ యొక్క చూపుడు వేలు, దాని యొక్క ఆ గోరు మీద ఇది నిలబడుతుంది. దాని మీద మన యొక్క ఉంగరవేలు నిలబడుతుంది. ఉంగరవేలు చివరి మీద ఆ కొన మీద ఫైనల్గా మధ్య వేలు పైకి వెళ్తుంది. చూసుకోండి. ఇది ఇది అశ్విని ముద్ర. హాయిగా కూర్చొని ఇలా పెట్టుకోండి, తొడ మీద పెట్టుకోండి, నిటారుగా కూర్చోండి, సాధన చేయండి. ఊరికే చూడడం కాదు, సాధన చేయండి. 5 నిమిషాలు టైం ఇస్తాను. సో మీరు సాధన చేసేటప్పుడు హాయిగా కళ్ళు మూసుకోండి. మీ యొక్క తొడ మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, ఆ యొక్క శ్వాసను గమనించండి. నేను ఓకే చెప్పేది వరకు తెరచవద్దు, ముద్రను ఓపెన్ చేయొద్దు. ఈ మధ్యలో నేను మీకు దీని యొక్క ప్రయోజనాలు చెప్తూ వెళ్తాను. ఏం చేస్తుంది ఈ ముద్ర? అశ్విని ముద్ర. దీనిని పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, 6 గంటల లోపల చేయండి. ఈ ముద్ర చేసిన తర్వాత ప్రాణముద్రను ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇది అద్భుతమైన ముద్ర. దీని వలన మన దేహంలో ఉన్న పంచభూతాలు సమతుల్యం అవుతాయి. ఎవరు కూడా ముద్ర నుంచి బయటికి రావద్దు. నేను ఓకే చెప్పే వరకు ఎవరు ముద్ర ఓపెన్ చేయకూడదు. అన్ని పంచభూతాలు సమతుల్యం కాబడతాయి ఈ ముద్ర నుంచి. వాత, పిత్త, కఫ, మూడు దోషాలు కూడా సమతుల్యం అవుతాయి. మన దేహంలో ఉన్న అన్ని విష పదార్థాలు బయటికి పోతాయి. మన యొక్క జీర్ణకోశ సామర్థ్యము పెరుగుతుంది. జీర్ణక్రియ సామర్థ్యం అద్భుతంగా పెరుగుతుంది. మన యొక్క రెండు కాళ్ళు స్ట్రెంగ్త్ అవుతాయి బాగా. రెండు కాళ్ళకు మంచి శక్తి లభిస్తుంది. దేహంలో ఉన్నటువంటి ఫ్యాట్, అంటే కొవ్వు, ఆటోమేటిక్గా తగ్గుతూ పోతుంది. ఈ ముద్ర వలన మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎవరికైనా నెగిటివ్ థాట్స్ ఉంటే
ఆ యొక్క నకారాత్మక నెగిటివ్ ఆలోచనలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మెంటల్ స్ట్రెస్ అత్యధికంగా తగ్గుతుంది. మెంటల్ స్ట్రెస్ తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. దేహము మరియు మనస్సు రెజ్యూనేట్ అవుతుంది. యవ్వనత్వం పొందుతుంది. ఒక్క నిమిషం మాత్రమే. అలానే ముద్రలో కూర్చోండి. లాస్ట్ 30 సెకండ్స్. లాస్ట్ 5 సెకండ్స్. 1, 2, 3, 4, 5. నిదానంగా కళ్ళు తెరచండి. రెండు చేతులను కళ్ళ మీద పెట్టుకొని ఒక సెకండ్ పాటు అప్పుడు కళ్ళు తెరచండి. రైట్. ఓకే మిత్రులారా, ఈ ముద్రను మీరు ఎప్పుడైనా రోజుకు 3 సార్లు ఖచ్చితంగా చేయండి. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఏవో టాబ్లెట్స్, ఆయుర్వేద, ఇంకోటి ఇంకోటి వాడే అవసరం లేదు. 21 రోజులు ఖచ్చితంగా చేయండి. తప్పకుండా మీకు ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాని యొక్క అనుభవం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దాంట్లో సంశయమే లేదు, సందేహమే లేదు. అయితే ముద్ర కావాల్సింది అభ్యాసం. అభ్యాసం చేయకుండా ముద్ర యొక్క ఫలితం మీరు అనుభవించలేరు. ఇప్పుడు ఇంత తెలుసుకున్నారో, ఇంటికి పోయాక దాన్ని మర్చిపోయి దాన్ని ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తే దీని ఫలితం మీకు దక్కదు, లభించదు. అది కూడా రాసి పెట్టుకోండి. ఫలితం లభించేది మీరు ప్రాక్టీస్ చేస్తే, మీరు అభ్యాసం చేస్తే. ఈ విషయం నీట్గా గుర్తుపెట్టుకొని తప్పకుండా అభ్యాసం చేయండి. రైట్. ఇంకొక ముద్ర చెప్తాను, దీన్ని జస్ట్ చూడండి చాలు. ఇదేమి డిఫికల్ట్ కాదు. అయితే దాన్ని మీరు సమయం ఉన్నప్పుడల్లా దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. సో ఈ ముద్ర ఇప్పుడు చేశారు కదా, అశ్విని ముద్ర తర్వాత ప్రాణముద్ర. ఇంతకుముందు చెప్పాను నేను ప్రాణముద్ర. చూడండి, ప్రాణముద్ర అంటే ఈ విధంగా దీన్ని ఇలా పెట్టుకొని, ఇలా తొడ మీద పెట్టుకొని 5 నిమిషాలు చేయాలి. ఫస్ట్ అశ్విని ముద్ర 15 మినిట్స్. ఓకే. దాని తర్వాత ప్రాణముద్ర ఇలా చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. అదొక 5 నిమిషాలు చేయండి. 5 నిమిషాలు చేస్తే పూర్ణంగా పూర్తి అవుతుంది. ఆ ముద్ర అభ్యాసం పూర్తి అవుతుంది.